చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అయ్యో రామశంకర తెలంగాణలో రైతుల పరిస్థితి చూస్తే గుండె దరక్కపోతున్నది ఏందమ్మా ఈ బాధ రైతులకు ఎక్కడి బాధ మా కారు సర్కారు ఉండగా ఎన్ని నీళ్ళు ఇచ్చినాము ఇదేమో కరువు కాలం కాదు ఏమన్నా నీళ్ళు లేని కాలం కాదు కానీ ఇంత కరువు ఎందుకు వచ్చింది ఇది కాంగ్రెస్ కాలం కాబట్టి ఇంత కరువు వచ్చిందని చెప్పి ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ కన్నీళ్ళు పెట్టుకున్నంత పనిచేసిండు అనుకో రాదురి మరి సిరిసిల్లలో పోయిండు ఆడ ఉన్న రైతులను మందలు ఇచ్చిండు అయ్యా సారు మీరే కదా మొన్నటి దాకున్నది మరి ఇక అంతలో ఎంత కరువు వచ్చేమో సారు ఇంత కరువు ఎట్లా వచ్చింది మరి ఇక మళ్ళీ మీరు మంచిగా ఇయ్యంగా ఇల్లు ఇయ్యంగానే ఒక గిట్ల వచ్చిందా అయ్యో పాడైపోను కదా సారు ఎంత బాధ వచ్చింది రైతుల కంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నావుగా ఓ గొల్లు అంటున్నాడు మంత్రి కేటీఆర్ సారు రైతన్నల రంది చూస్తుంటే నాకు నిద్ర పడతలేదు మా పటీలి ఏం బాధ ఇది కాంగ్రెస్ ఇట్లా వచ్చిందో లేదో అట్లా కరువు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మీదకి అయ్యో లేచింది అనుకోరు అది సిరిసిల్ల రైతన్నల కాడికి పోయి ఇక చూద్దాం రా ఆ సిరిసిల్లకి ఎమ్మెల్యే వాళ్ళు మళ్ళీ సారే మరి గంత కరువు ఎందుకు వచ్చిందో అర్థమైతే లేదు మా సర్కారు ఉన్నప్పుడు ఎట్లుండే ఒక్క చేనన్న ఎండిపోయిందా మంచిగా పంట వెళ్ళింది ఇక మీ సర్కారు వచ్చిందమ్మా ఇది కరువుతోటి వచ్చిన కాలం కాదు కాంగ్రెస్ తెచ్చిన కాలము మా సర్కారు ఉన్నప్పుడు ఎంత చేసినాము ఎట్లా చేసినాము ఎండాకాలం రాగానే మొత్తం పంటలకు నీళ్ళు ఇచ్చినాం మేము మీలెక్కున్నాము ఉత్తుత్తగా మీ సక్కదనం పాడైపోను అని తెలంగాణలో రైతుల పరిస్థితి చూస్తే గుండె దరక్కబోతున్నదని ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకొచ్చిండులా సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము సారంగపల్లి ఊర్లా ఇక ఎండిన వరి పొలాలను పరిశీలించుకుంటా ఇక కాంగ్రెస్ సర్కారు మీద ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు ఇక నేను కాదుల్లో మీరే చూడుండ్రి కావాలంటే కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడ్మానేరు నింపి మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా రామచంద్రాపూర్తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు అది ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట ఏదేమున్నా సరే మైకులు పట్టుకుంటే ఓ తీరుగా దంచుకునుడే అన్నట్టు ఇక పచ్చిగడ్డ వేయంగానే బగ్గుమంటదన్నట్టు బద్ధశత్రుత్వాలు ఏముండయి పాపం జనాల కోసమే పెట్టుకుంటారు లొల్లులు ఇక ముందటి కంచె నీళ్లకు ఎసొంటి జవడాలుండయి ఎసొంటి లొల్లులుండయి మొత్తం ఎక్కడ వేసి జనాల కంచెలే వస్తాయి అన్నట్టు మరి గివే మాటలు గిట్లనే ఊర్ల కాడికి పోయి మాట్లాడుకనొచ్చుడు ఇక అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదో మరి అని పబ్లిక్ అంటున్నారు నేను కాదా సో ఇక ఏదేమైనా మైకులు పట్టుకుంటే చాలు ఒకళ్ళ మీద ఒకరికి ఎక్కలేని ప్రేమ ఉన్నట్టు తలుస్తూనే ఉంటారు ఒకళ్ళనొకరు ఇక మరి ఏం చేస్తాములా మీరు ఉత్త బిందెలు పట్టుకొస్తేంది నిండు బిందెలు పట్టుకొస్తేంది పతిపాత పరమాణం వండితే తెల్లారిన దాకా సల్లారలేదని జగనాల పరిపాలనకు అట్లున్నది ఇక మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు పొంగరాజుగా చెప్పుకుంటా బస్సు యాత్ర పెట్టుకుంటా బగబగా అంటుంది ఏపీ అంతా ఇక చూడు ఎంత కలకల్లాడుతుంది సస్యశ్యామలంగా ఉందండి ముచ్చట్లు చెప్తున్నాడు జగనాలు చూడవత కాలి బిందెలు చేతిలో పట్టుకొని అమలక్కలు 15 వద్దుల సంది పాపం ఉప్పు నీళ్ళు తాగుకుంటా ఉప్పుడు ఉపవాసం ఉనుకుంటా ఇలా తీస్తున్నారు గంత కరువు కూరలు వచ్చినాయి ఏపీలా ఇక గది కనబడతలేదు కానీ బస్సు వేసుకొని పోయి ఇటుపా అటు చెయ్యి నీ ఊపిడి చల్లకుండా అలగిన దూపకు నీళ్ళు ఇచ్చింది లేదు కానీ చేతులు ఊపుతున్నావు మళ్ళీ మీదకెళ్ళి అని చెప్పి అక్కడ జనాలే కాలి బిందెలతోటి నేల కొట్టు కూడా చెప్తున్నారు ముచ్చట కావాలంటే నూరి తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో తడి గొంతు లారిపాయే తుమ్మెదాలో అన్నట్టే ఉన్నదుల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాల పాపము తాగేతందుకు నీళ్లు లేక మస్తుగా కష్టాలు పడుతున్నారు అక్కడ ఉన్నోళ్ళంతా ఉర్వకొండల తాగునీరు సక్రమంగా రాకపోవడుతోటి జనాలు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారులా గత్యంతరం లేక ఏం చేస్తారు చెప్పుండ్రి ఉప్పు నీళ్లు తాగుతున్నారట పాపము 15 వద్దులైనా మంచినీళ్ళు వస్తలేదని చెప్పి మస్తుగా మండిపడుతున్నారు జనాలు స్థానిక షిరిడి సాయిబాబా గుడెనక RWS ప్రధాన పైప్ లైన్ వలుగుపోవుడుతోటి తాగునీరు వృధాగా పోతున్నదట మరిగా పైప్ లైన్ తరచుగా వలుగుతున్నా కూడా అధికారులు పట్టించుకున్న పాపాన ఒక పాయిరి మరి దానికి శాశ్వత పరిష్కారం ఏంటిది ఎట్లా వలగకుంటుంటది ఏంది ముచ్చట అని అరుచుకుంటారా ఇక లేకపోతే పలిగిన కొద్ది గట్లనే చూసుకుంటుంటారా చెప్పుండ్రి గింత అన్నాలం ఉంటదా తాగుతందుకు నీళ్లు లేక ఉప్పు నీళ్ళు తాగుతున్నారంటే ఏమనాలా చెప్పుండ్రి ఇక మేము మనుషులు లెక్క కొడతలేమా ఏంది అని చెప్పి మస్తుగా గరమైతున్నారులా అధికారుల తీరుకు నిరసనగా ఖాళీ బిందెలతోటి నిరసన వ్యక్తం చేసిండ్రు జల్దీనే మా సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు గమాండిగా ఇక చూడుండ్రి కావాలంటే మాకు అసలు నీళ్ళే రావట్లేదు మా ఇట్లా ముసలోళ్ళు ముతుకోళ్ళు ఏడన్నా నీళ్ళు ఎత్తుకొచ్చేవే కిందకి పడితే ప్రాబ్లం ఎవరికే నీళ్ళు అసలు తాగడానికే నీళ్ళు రావలేదు 4 రోజులైంది ఎప్పుడంతే మా ఏరియా కంటే నీళ్ళు ఇడుచురు ఎక్కడైనా ఇడుస్తారు కానీ ఆంగ్లేయ సాంగుళ్ళు అయినా అంతలక్క ఇడుస్తారు మా ఏరియా అంటే ఎవరు పట్టించుకోరు నీళ్ళే రావట్లేదు ఇప్పుడు కంప్లీట్ ఇస్తూనే ఉంటాం ఈ పొద్దు వస్తాయి రేపు వస్తాయి మళ్ళీ వస్తాయి
మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమంటారు, అప్పుడు ఇడిచినామమ్మా నీళ్ళు అంటారు. అప్పుడు మేము అడిగితే నీళ్ళు ఇడిచినామో మీరే పట్టుకోలేదంటారు. అయితే నీళ్ళు అయితే ఇడిచిందే లేదు, అసలు పట్టించుకోవటమే లేదు మాకి. మేడం కానీ నిన్న మేడంతో కానీ కలిసి వచ్చినాం మేము. మేడం ఏమనేది మీ గేర్కి వచ్చి పరిష్కారం చేస్తానండి, వచ్చింది అటు నుంచి అట్టే వెళ్ళిపోయింది. అది చూసినారులా ఎట్లున్నదో ముచ్చట. మరి ఏందో ఏమో పోన్రి, మరి అధికారులు శాశ్వత పరిష్కారం పెడతారా లేకపోతే విగ్రహాల లెక్క నీళ్లు పోతుంటే గట్లనే చూస్తా ఉంటారా? తాగేతందుకు నీళ్లు లేక తడిగొంతులు ఆరిపోతా ఉంటే గీళ్ళేమో బొమ్మలు చూసినట్టు గట్లనే చూస్తున్నారట. ఇక మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరా? మేము మనుషులు లెక్క కొడతలేమా? మీరు ఈ సమస్య పరిష్కరించేదాకా ఇక మేము ఇడికని పోయేదే లేదని చెప్పి ఇక బిందెలతోటి నిరసన చేసిర్రులా. ఏం చేస్తారు చెప్పుర్రి మరి. అబద్ధాలు నమ్మకురి. ఇక నాని అర్థమైంది కదా, నిజం గెలవాలి. మనం ఏదో మురిసిపోయి అయ్య పేరు చెప్పుకొని వచ్చిన ఆయన కోట్లేసి గెలిపించుకొని అబద్ధాన్ని గెలిపిస్తే ఏమున్నది? ఆగమాగం చందన ఏమైనా ఉన్నదా? ఏపీ హాలతు ఏమైనా చెప్పుకునేటట్టు ఉన్నదా? ఓ పక్క రాష్ట్రానికి పోయి మాట్లాడేటట్టు ఉన్నదా? ఏపీ ఇజ్జతంతా తీసిండు, మొత్తం ఎండలో కూసబెట్టిండు ముండమోపి ఏపీని. ఏమైనా అర్థం పడతాం ఉందా ఈ జగనాల పరిపాలన అనుకుంటా? ఇక అక్రమ కేసులు పెట్టిన ముచ్చట మేము చెలిగా మొదలు పెట్టింది కదా నిజం గెలవాలనే యాత్ర నారా భువనేశ్వరి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక భరోసా ఇచ్చుకుంటా, ఇక ఆ బాధలలో ఉన్న ఓదార్చుకుంటా మొత్తం మీద అయితే అట్లా చెప్పుకుంటూ వచ్చింది అనుకో రాదిరి. అయినా ఏపీ హాలత్ కూడా ఏం బాగలేదు కదా, ఉన్న ముచ్చట చెప్తున్నది. దానికి తోడు జనం కూడా అట్లే కదిలిరు. కావాలంటే చూడు నిజం గెలవాలనే దానికి ఎంత నిజంగా కదిలొస్తున్నారో జనం. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరమ్మ నిజం గెలవాలి యాత్ర చేపట్టింది కదా. ఇక యాత్రలా ముందుకు పోతున్నదుల్లా నూజువీడులు అయ్యింది ఇలా యాత్ర. ఇక జనాల కాడికి పోయి వాళ్ళ బాధ సాధలు అలుసుకుంటున్నది. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టు తోటి మనస్తాపం చెంది కాలం చేసిన కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదుల్లా. ఇక గాలిపంగ పార్టీ సర్కారు మీద నిప్పులు జరిగిందనుకో రాదుర్రి ఓ తీరుగా. ఈ దిక్కుమాల గాలిపంగ పార్టీ సర్కారు చేయంగా ఏపీలా ఎక్కలేని ఇకమతులన్నీ నచ్చిపడ్డాయి. ఎక్కలేని ఇబ్బందులు అంటే అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు. గివి తప్ప ఏపీకి మిగిలింది ఇంకొకటి ఏది లేకపాయే. అభివృద్ధి అయితే శూన్యము అని ఇక గాలిపంగ పార్టీల మీద మస్తుగా గరమైందుల్లా. ఇక జనాల కాడికి పోయి వాళ్ళ బాధసాధలు అరుచుకుంటా ఇక చంద్రబాబు అక్రమ కేసుల మనస్తాపంతో కాలం చేసిన కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ఇక మొత్తం మీద వాళ్ళకు ఆర్థిక సహాయం చేసుకుంటా ధైర్యం నింపుతున్నదుల్లా. మొత్తానికైతే కావాలంటే మీరే చూడుండ్రి. జైలు తిప్పారు, అయినా మీరు అవన్నీ పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ మీరు బయటకు వచ్చి పోరాడారు. అది మహిళా శక్తి అంటే. మీరు చేసిన పోరాటం నేను ఎప్పుడు మర్చిపోను. అట్లానే స్త్రీలు మీ అందరికీ తెలిసి ఇక్కడ గంజాయి ఎక్కడంటే అక్కడ దొరికేసరికి ఆడబిడ్డలకి ఈ యువకులు అలవాటు చేసి వాళ్ళ ఆడబిడ్డని ఉపయోగించుకుంటున్నారు. మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ గంజాయి పంచేవాణి 2 బాధండి. అప్పుడు ఆడు మీ ఊరికే రాడు, మీ ఇంటికే రాడు, మీ ఆడబిడ్డల దగ్గర రాడు. అది చూసిరు కదా, జనాలు కూడా నిజం ఎటుంటే గటు దిక్కే ఉంటది. నిజం ఎటు దిక్కుంటే జనాలు కూడా గటు దిక్కే మొగ్గు చూపుతారు. జగ్గులు నీకు దగ్గర పడ్డాయి రోజులు. ఇక మొత్తానికైతే గీ తీరుగున్నదుల్లా నిజం గెలవాలి యాత్రలా జనాల కాడికి పోయి వాళ్ళకి అండగా నిలుస్తున్నది నారా భువనేశ్వరమ్మ. ఇక గిదే కావచ్చు, పనిపాటు లేనోడు పక్కబద్దలు విద్దాను కానీ నడువులోకి పోయినాడు ఎండాకాలం. అట్నే ఉన్నది వీని చక్కదనం పాడుగాను. ఎక్కడ పని లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటావా, లేకపోతే అయ్యంకల్లా బాయ్ చూసుకొని అలా దుంకుతామా. ఫైర్ ఇంజన్ అంటే ఏందులా ఊకనైనా గింత సిగరెట్ తాగి ఆ చెత్త కుప్పల సిగరెట్ అంటించి మళ్ళీ ఏమి తెలియని పిల్లగానో ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి ఓ సారో ఈడ మంటలు మండుతున్నాయి, అగ్గి పుట్టుకున్నది, ఆగం అవుతున్నది, ఆస్తి అంత నష్టం అవుతున్నదని ఉట్టిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పాపం ఇక ఆపదంటే రావాలి కదా. ఫైర్ ఇంజన్ మోసుకుంటా గిర్రా అనుకుంటూ వచ్చి చూస్తారు కాడ గింత అంటున్నదట. ఇక ఏం చేయాలి, ఎవరు కావచ్చు సిడుగులు వీళ్ళ మొఖాలు మండిపోనని తిట్టుకుంటా వాళ్ళు ఎవరైనా పడతాం కానీ ఇక ఏం చేస్తాంలే ఈడి దాకా వచ్చినామని ఆయన చెత్తన ఆర్పి సప్పుడు గంట పోయిరట. ఇక వచ్చిన గంట కొట్టుకుంటా ఏమనాలి చెప్పు. ఇవాళ రేపు పోరగాలకు ఎక్కడేం పనిపాటు లేకుండా ముందు నష్టం అయ్యారు. ఇక దానికి తోడు అడమైన సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. ఇక ఇట్లా అన్ని చిడుగు చేతలు, ఇక ఫ్రాంక్ చేస్తాము, అది చేస్తాము, ఇన్స్టాగ్రామ్ చేస్తాము, ఇట్లాంటి చెత్త పని అంతా చేస్తాము అని ఇట్లాంటి చెత్తలు చేస్తారు ఎచ్చులకు పోయి. గదే వచ్చింది సావంత. ఇక చూడుర్రి, గాలికి పోయే కంపను నెత్తికి తలిగించుకున్నాడంటే గిదే కావచ్చు నుల్లా. ఎసొంటి పని లేక ఉత్తగా ఉంటే ఏదైనా పని చేసినా మంచిగా ఉంటది గాని ఎటు పందికురాని పనులన్నీ వేసి లేనిపోని తలకాయ నొప్పులని నెత్తి మీద తెచ్చుకుంటా అంటే ఎవరేం చేస్తారు చెప్పుండ్రి. ఇక్కడ కొంతమంది గట్లనే చేసిండ్రు. మహబూబాబాదు జిల్లా గూడూరు మండలము పడమటి తాండా గ్రామ పంచాయతీలకి ముచ్చటైందుల్లా.
అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వచ్చి పడ్డది. జల్దిన రాండి సార్, మీరు జల్ది రాకపోతే ఉన్నదంతా గాలిపోతుంది, మస్తు నష్టం వస్తుందని ఫోన్ అచ్చుడుతోటి జల్దిన ఎంత నష్టం వచ్చిందో ఏడేం గాలిపోతుందో అని ఫైర్ ఇంజన్ తోటి బయలుదేరిండ్రు అగ్నిమాపక అధికారులు. ఇక వచ్చేటోళ్ళు మంచిగానే జల్దినే వచ్చిండ్రు గాని ఘటన స్థలానికి చేరుకోగానే అసలైన ముచ్చట చూసి అవాక్కైండ్రులా. ఎవలో ఆకతాయిలు సిగరెట్ దాగి పాడేసినాకట చెత్తకుప్ప అంటుకురుడుతోటి ఓ మస్తుగా మంటలు వచ్చినాయి, మస్తుగా నష్టం వచ్చింది, అగ్ని ప్రమాదం భారీగా జరిగిందని చెప్పి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి సరదాగా ఆట ఆడుకున్న విధానాన్ని చూసి మస్తుగా గరమైండ్రు అగ్నిమాపక అధికారులు. అటెనక సిక్కి చేసేదేం లేక చెత్తకుప్ప నార్పి వెళ్లిపోయినరులా. ఇక గింత ఆట ఆడుకున్నాక గాళ్ళు ఉత్తగానే ఊకుంటారా చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చట మీద విచారణ ఘోరంగా ఫోన్ చేసిన బాధితుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుకొచ్చిండ్రు. ఇక చూడుండ్రి మీరే, మస్తు నష్టం వాటిల్లిన అగ్ని ప్రమాదము. కొంచెమన్నా దమాకున్న లెక్కలా దమాకు లేని లెక్కలా చెప్పుండ్రి. ఎండాకాలం గోలిగా ఎటు దోస్తలేదు, ఉత్తగానే ఉన్నాం కదా ఏదోటి చేద్దామని గిట్లా ఫోన్లు చేసి గిట్లా రప్పించుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. ఇప్పుడు చర్యలు గట్టిగా తీసుకుంటారట. ఇక గిట్లా తీసుకున్నాక ఇంకో త్యాప ఇట్లా జరగకుండా అవుతుంది. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి, ఇంకో త్యాప గిదే ఊర్లకేంచి ఏదన్నా నిజంగానే భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పోనత్తే అత్తరు అధికారులు వచ్చి పట్టించుకుంటారా చెప్పుండ్రి. ఇలా కథలు పాడైపోను. మరి అంతే ఉంటుంది. ఎవరు వాళ్ళు ట్యాక్సీ పేర్లు వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది భూమి మీద, ఎవరిని అడిగినా వాళ్ళని కొట్టే హక్కు ఉంటుంది, ఎవరైనా అడమొస్తే తిట్టే హక్కు ఉంటుంది, అవసరమైతే మేము ఏడికోమని నడి రోడ్డు మీద పండుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే సర్కారుకు రోజు పొద్దుగా ట్యాక్స్ కట్టేది వాళ్ళే కదా వైన్ షాప్లోకి పోయి. మరి గసంటోళ్ళ జోలికి పోతే ఎట్లుంటుంది? వాళ్ళు ఏదో వాళ్ళ సందాలో వాళ్ళు తాగే ఊగో జరంతా ఊపుతుంది కదా, ఊపుకుంటూ పోతుంటే పానీపూరి బండోడు ఏమో అన్నాడట. అనగానే వానికి చదివిచ్చిరు కట్నం. ఆయన ఎందుకు కొడుతురా అని ఇద్దరు ముగ్గురు అడంగబోతోళ్ళు అడిగిరట. వాళ్ళని ఆడోళ్ళని చూడకుండా వాళ్ళకి చదివిచ్చిరు కట్నం. ఇక ఇది ఎట్లుంటుందని పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకి చదివిచ్చిరు కట్నం. ఎందుకంటే వీళ్ళు సర్కారుకు చదివిస్తారు కదా కట్నం. ఇక మరి అసంటి వాళ్ళు కొడితే ఊకుంటారా? కాబట్టి వాళ్ళు దంచేసి పెట్టినట్టు. శివరాగరికి ఏమైందే మరి పోదాం రారా ఇంటికన్నా మీ ముందు నష్టం అయిపోయినంటే మేము వీడినే పంతమని రోడ్డు మీద పక్కా లేకుండా పక్కేసుకొని వచ్చారట. గట్లున్నది ట్యాక్సీ పేర్ల సంగతి. అందుకే సర్కారే తాగిన వాళ్ళకు ఒక అంబులెన్సో లేకపోతే ఒక వాహనమో పెడితే మంచిగుంటుంది. కానీ అరే ఏదున్నా ఎంతున్నా మీకు గలపెట్టే గలగల అనంటే వాళ్ళు తాగాలి కదా సారు. మరి వాళ్ళు తాగినాక తర్వాత ఎట్లా చాలా మంచి మనుషులు అవుతారు, కట్నాలు చదివిస్తారు, అడ్డం వచ్చిన వాళ్ళు ఇట్లా అరుచుకుంటారు. ఏమన్నా శుభకార్యాలు పండుగలుంటే పోయినామా, పండుగ వేసుకున్నామా, కడుపు నిండా తిన్నామా, ఇంత సుఖబొట్టు వేసుకొని వచ్చినామా అన్నట్టు ఉండాలి గాని ఇక తాగినాకట మొత్తం రాజ్యమంతా మాదే, మమ్మల్ని ఎవలేమంటారు, మా అంత వీరులున్నారా, మా అంత తోపులున్నారా, మమ్మల్ని అనేటోళ్ళు ఉన్నారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే గిట్లనే ఉంటది కథ. ఇక మందు దాగిన మత్తుల యువకులు అల్చలు చేసిండ్రులా. ఇక ఎక్కడంటారా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లకాడ చండ్రుగొండ మండలంలో మందు దాగిన మత్తుల 5 యువకులు ఆగమాగం చేసిండ్రు. జూలూరుపాడు, చండ్రుగొండ, ఏన్కూరు, అన్నపరెడ్డిపల్లె మండలాలకు చెందిన యువకులు చుంచుపల్లి మండలంలో ఉన్న పెనుగడప ఊర్లే. ఇక చుట్టాలింట్లో ఏదో శుభకార్యం ఉండేనట. ఇక గదిని గురించే వచ్చిండ్రట. అచ్చినోళ్ళు చక్కగా ఉంటారా లేకపాయి చండ్రుగొండ మందు దుకాణం కాడికి పోయి మస్తుగా మందు దాగి పక్కపొట్టనే ఉన్న పానీపూరి బండి కాడకోయి ఇక గైన తోటి లొల్లికి దిగిండ్రట. అయ్యో నేనేమన్నా లక్కమ్మ, నా మీదికి లొల్లి కత్తుర్రని చెప్పి గాయన అడగంగానే ఇష్టం వచ్చినట్టు గైన మీద దాడి చేసిండ్రట. అయ్యో ఉత్తగనగా పానీపూరి బండైనని కొట్టబట్టే అని పక్కపొట్టున్న 2 ఆడోళ్ళు పోయి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రట. మీరు మధ్యలో కత్తరా అని చెప్పి గాల మీద కూడా దాడి చేసిండ్రట. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీదికి ఇట్లా దాడులు చేసుకుంటూ ఉండుతోటి అక్కడనే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించిండ్రు. అటెనక సిక్కి ఏమైందో మీరే చూడుండ్రి. కాలర్ పట్టుకుంటా అంకుల్ ఊరికి వచ్చిండు. ఆగ్రహ అంటే అంకుల్ ఆపుకోకుండా అంకుల్ నెట్ట పెట్టి కొట్టేళ్ళకి మా కోపం వచ్చింది. 2 సార్లు కింద పడేసిండు. భయం వేసి మేము ఊరికి ఆగరాదండి అయ్యా, ఎప్పుడు గొడవలు ఎట్ట అవుతుంటే మేమే గద్దెత్తాం వెళ్ళిపోతున్నారుగా ఎందుకయ్యా అన్నందుకు మా మీదకి రిసుపడి మమ్మల్ని గొడవలు చేసిండు. కొంతమంది ఊళ్ళో జనం అందరూ రమ్మటప్పే చూస్తున్నారు కానీ ఒక్కళ్ళైనా వచ్చి ఎందుకు కొడుతున్నారని ఒక్కొక్కరిని ఒక్కొక్క కాళ్ళ పట్టుకొని నిలదీసిన వాళ్ళే లేరు. అది చూసినారులో ఎట్లున్నదో ముచ్చట. పోలీసు వాళ్ళు ఆపినా కూడా ఆపుతలేరు కదా. ఇక పోలీసు వాళ్ళు అక్కడికి రాగానే ఇక గాలని అదుపు చేసే క్రమంలో గాల మీద కూడా దాడి చేసిరు గీళ్ళు. ఇక పోలీసు వాళ్ళకు కూడా చిన్నగా దెబ్బలు దాకినాయి. లగింత అంతర్గానం ఉంటదా అనుల్లా. దీంతో చండ్రగొండ ఎస్ఐ సిబ్బందితోటి పోయి 5 యువకులను అదుపులకు తీసుకున్నారు. గాలని అదుపులకు తీసుకునే క్రమంలో రోడ్డు మీద వండుకొని అల్చలు చేసిరు. మళ్ళా ఇక 5 మీద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసు వాళ్ళు తెలిపినరులా. మత్తంతా దిగినాకట మళ్ళీ అర్థమవుతుంది అయ్యో ఇవన్నీ చేసినామా అని. ఇక అటెనక షికి పోలీసు వాళ్ళు గట్టిగా చూపిస్తారు కథ అంతా. లగ్గం చేస్తారు అనుకోరాదు.
ఇక ప్రేమ అంటే అమ్మాయిని ప్రేమిస్తేనే ప్రేమ ఉంటుంది. కుక్కని ప్రేమించిన ప్రేమే, పిల్లిని ప్రేమించిన ప్రేమే, నక్కని ప్రేమించిన ప్రేమే, తొక్కని ప్రేమించిన ప్రేమే. ఒక ఆయన కూడా గట్టినే పిల్లిని ప్రేమించిండు, ఇంట్లో మనిషి లెక్క సాదుకున్నాడు, ముద్దుగా తానం చేపించిండు, బువ్వ పెట్టిండు, బోర్లు ఇచ్చిండు, పండ పెట్టిండు. ఇక మంచిగా నా పిల్లే కానీ సాదుకున్నాడు. ఇక అంత అయినాక తెల్లారికెళ్ళో మళ్ళీ తెల్లారికెళ్ళో పిల్లి కనబడతలేదట. ఆ కాంచెలు మనిషి బేవస్లో అయిండులా, తిండి తింటలేడు, ఇక నిద్ర పోతలేడు. ఇక పోస్టర్లు పట్టుకొని నా పిల్లి పోయిందో అని గోడలకు పోస్టర్లు వేసుకుంటూ ఇటు తిరిగి అటు తిరిగి కాలుగాలి పిల్లోలే తిరుగుతూనే ఉన్నాడు పిల్లి కొరకు. ఇక పిల్ల పోయినా అంత బాధపడతలేదు కానీ పిల్లి పోయినందుకు అంత బాధపడకుండా తిరుగుతున్నాడు. ఇక మీకెవరికైనా మస్తుగా మాట్లాడతారు, నా బాధ నాకుంది. నిజమే మరి పెంచుకున్న ఆయన పిల్ల లెక్క పెంచుకుండో పిల్లి లెక్క పెంచుకుండో ఆయన బాధ ఆయనకు ఉంటుంది కదా. ఇక పోలీస్ టౌన్లో కూడా కంప్లీట్ అయిపో అన్న పోలీసు వాళ్ళు కూడా తిరిగి నీ పిల్లి ఏడుందో పట్టుకొస్తారు. మరి ఎవరు ఎత్తుకపోవచ్చు, ఇంటి పక్క వాళ్ళని గట్టిగా అడిగే నీ పిల్లి మీద కన్నేసిరో ఏం పాడైపోను, పిల్లి పోయిందని నిద్ర పోతలేడు అమ్మ పిల్లగాడు, ఇంత తిండి కూడా తింటలేడు. ఇన్న రావుల ముచ్చట ప్రకాశం జిల్లా పొదిలిలా ఒక ప్రైవేటు ఈ స్కూల్లా పంతులుగా పని చేస్తున్నాడట గీ మనోజ్ అనే మనిషి. ఇక ఈయన అల్లారు ముద్దుగా ఒక పిల్లిని సాదుకుంటున్నాడట. గా పిల్లి కూడా కుటుంబంలా అందరితోటి కలిసి మెలిసిపోయిందట మంచిగా. ఇక కుటుంబ సభ్యులతోటి విడదీయరాని అనుబంధం ఏర్పడ్డదట. ఇంతదాకా మంచిగానే ఉన్నది ముచ్చట, కానీ పొద్దుగలటి కాంచెల్లి అకస్మాత్తుగా గా పిల్లి కనబడకుండా పోయిందట. అయ్యో గంత మంచిగా సాదుకున్న నా పిల్లిని ఎటు పోయిందో ఏమో, లేకుంటే ఏదైనా కుక్కకు ఆహారం లెక్క అయిందా ఏంది, లేకుంటే ఎవరైనా నా అందాల పిల్లిని ఎత్తుకపోయినరా అని చెప్పి నిద్రాహారాలు మాని గా పిల్లి కోసం పని తప్పిస్తున్నాడు గీ మనోజ్ అనే పంతులు. ఇక కావాలంటే గైనేదో మాట్లాడుకొస్తున్నాడు కదా, మీరే ఈయన. మేము పొదిలి విశ్వనాథపురం గీతాంజలి స్కూల్ దగ్గర ఇంటిలో ఉన్నామండి. మేము ఇంటి దగ్గర ఒక పిల్లిని పెంచుతున్నాము. కానీ ఈరోజు బుధవారం తెల్లవారులో నుంచి ఆ పిల్లి 3 గంటలకి బయటికి వెళ్ళేది కనిపించట్లేదు. మీకు ఎవరికైనా ఒకసారి దాని ఆచూకీ కనపడితే మాత్రం సరే మాకు ఈ నెంబర్లో కొంచెం ఇన్ఫార్మ్ చేయండి, నేను మీకు తగిన రివార్డ్ ఇవ్వగలము. దయచేసి ఈ విషయంలో మాకు కొంచెం సహాయం చేయమని కోరుతున్నామండి. అది ఇన్న రావుల పాపము, ఆయన బాధ మామూలుగా లేదు కదా. ఇక జనసంచారం ఏడైతే బాగుంటుందో గక్కడ వాల్ పోస్టర్లు అతికించిండు. ఆ వీధిలున్న సీసీ కెమెరాలు కూడా మస్తుగా చూసిండట. అయినా పిల్లి ఆచూకి దొరకలేదట పాపము. ఇప్పటిదాకా మనుషులు కనబడకపోతే తప్పిపోతే వేసే వాల్ పోస్టర్లు, పిల్లి ఆచూకు కోసం వాల్ పోస్టర్లు అంటించుడు మీద జనాలు విచిత్రంగా చూస్తున్నారు. తన పిల్లి జాడ తెలుపమనైతే మస్తుగా ఏడుకుంటున్నాడులా. మనుషులైతే ఏంది ఏదైతే ఏంది, బంధం ఏర్పడితే మరి ఇడిపోతే మస్తు బాధ అవుతుంది కదా. గైనది కూడా గదే బాధ కావచ్చు పాపము. ఈ ఆర్త చూసినోళ్ళు జరగైన పిల్లెడన్న దొరికితే తీసుకుపోయి ఇయ్యుండ్రుల్లా నిద్రాహారాలు మాని బాగా పరితపిస్తున్నాడు పాపము. ఇక గివ్వులా ఇవాళ వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన ముచ్చట్లు పాడు బై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పే. చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇక ఉంటా.